అత్యాచారం కేసులో దర్శకుడు సనోజ్ మిశ్రా ఢిల్లీ జైల్లో ఉన్నారు. మహాకుంభమేళా సమయంలో ఫేమస్ అయిన మోనాలిసాకు ఓ చిత్రంలో ఒక పాత్ర ఇవ్వడం ద్వారా అతను వెలుగులోకి వచ్చారు. మహిళ చేసిన అత్యాచార ఆరోపణలతో కొద్ది రోజులుగా ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు. అయితే ఆయన వివాదాలపై బయటకు రావటం ఇదేం ఫస్ట్ టైం కాదు. ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ సినిమా విడుదలకు ముందే ఆయన అదృశ్యమయ్యారు. దీంతో ఆయన కిడ్నాప్ కు గురయ్యారని సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు. కుంభమేళాలో పూసల దండలు అమ్ముకునే యువతితో సినిమాలు తీయాలని ప్లాన్ చేసిన దర్శకుడు సనోజ్ మిశ్రా తన వ్యక్తిగత ఫోటోలను వైరల్ చేసి బలవంతంగా అబార్షన్ చేయించాలని చూశారంటూ బాధితురాలు ఆరోపించింది. సనోజ్ మిశ్రాను తీవ్రమైన అభియోగాలపై అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పుకొస్తున్నారు. కానీ ఇప్పుడు బాధితురాలు కొత్త వీడియో బయటపడింది. అందులో ఆమె షాకింగ్ వాదనలు చేస్తోంది. ఇప్పుడు ఈ కేసులో కొత్త ట్విస్ట్ ఏంటంటే ఆ వీడియోలో బాధితురాలు సనోజ్ మిశ్రాతో తనకు 5 ఏళ్లుగా పరిచయం ఉందని చెప్తోంది. వసీం రిజ్మీ అనే వ్యక్తి గురించి విన్న తర్వాత అతను దర్శకుడిపై కేసు పెట్టాడని, ఇప్పుడు బాధిత మహిళ సనోజ్ మిశ్రాపై నమోదైన అత్యాచార కేసు అబద్ధమని చెప్పుకొస్తుంది. తనను రెచ్చగొట్టి సనోజ్పై కేసు పెట్టాలని వసీం రిజ్వీ తనపై ఒత్తిడి తెచ్చాడని ఆ మహిళ ఆరోపించింది. ఆ మహిళపై సనోజ్ మిశ్రా ఎప్పుడూ అత్యాచారం చేయలేదని వీడియోలో పేర్కొంది. సనోజ్ తనను వదిలేసి మోనాలిసాతో కలిసి వెళ్తున్నాడని ఆమెకు చెబుతున్న కొంతమంది వ్యక్తుల ప్రోద్బలం, అలాగే ఒత్తిడి వల్ల ఆమె ఈ కేసు పెట్టినట్లు చెప్పింది. కొంతమంది తన కోసం ఒక మహిళా న్యాయవాదిని ఏర్పాటు చేయాలని కూడా మాట్లాడారని బాధిత మహిళ తెలిపింది. నేను వాళ్ళు చెప్పిందే చెప్పాను. బాధితురాలు ఇంకా మాట్లాడుతూ తాను ఫిర్యాదు చేయడం గురించి మాట్లాడానని, కానీ సనోజ్ మిశ్రాపై ఎప్పుడూ అత్యాచారం ఆరోపించలేదని చెప్పుకొచ్చింది. అయినప్పటికీ 376, 554 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారని ఆ మహిళ అభ్యంతరం చెప్పినప్పుడు ప్రజలు ఇది ఎటువంటి తేడాను ఉండదని, ఇది మీ కేసును మరింత బలపరుస్తుందని వాళ్ళు చెప్పుకొచ్చారు. నేను కేసు ఉపసంహరించుకోవాలని మాట్లాడినప్పుడు ఆ వ్యక్తులు నన్ను బెదిరించడం ప్రారంభించారని ఆ మహిళ చెప్పుకొచ్చింది. సనోజ్కు తనకు మధ్య కొంత అపార్థాలైతే ఉన్నాయని, దీన్ని ఆసరాగా చేసుకుని సనోజ్ పై వ్యతిరేకంగా తనతో కేసు పెట్టించారని చెప్పుకొచ్చింది. ఆమె తన సొంత ఇష్టానుసారం 5 సంవత్సరాలు దర్శకుడు సనోజ్ మిశ్రాతో కలిసున్నానని, సనోజ్ మిశ్రాకు బెయిల్ లభించేలా ఆయన హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారని చెప్పుకొచ్చింది. కానీ అది జరగలేదని, దాన్ని కొట్టివేశారని కూడా చెప్పుకొచ్చింది. ఆ మహిళ మాటల నుండి సనోజ్ మిశ్రా నిర్దోషి అని తెలుస్తోంది. అతనిపై వచ్చిన అత్యాచార ఆరోపణలు కూడా అబద్ధమని తెలుస్తోంది.